క్రీస్తు రక్త సంబంధులైన సంఘమునకును గనులైన దేవుని బిడ్డలకు ఉదయకాలము ఈ వర్తమానాలు వింటున్న ప్రతి ఒక్కరికి సర్వలోకనాథుడును సర్వాంతర్యమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలములో దేవుని వాక్యం చదువుకుని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనములో కింద భాగాన్ని అనగా ఒక భాగం చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. వినయ మనస్సుకుడు ఘనత నొందును. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ వాక్యములోంచి అందరితో మీరు మాట్లాడి బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథములో ఈ ఉదయ కాలము చదువుకున్నటువంటి 29-23 వచనములో వినయ మనస్సుకుడు ఘనత నొందును. భూమి మీద ప్రతి మానవుడు చాలా విషయాలు ఘనత కావాలని ఆశపడతాం. ఒక దేశానికి సంరక్షకుడిగా పనిచేసే ఒక మిలిటరీ ఉన్నటువంటి సైనికుడు అతడు ఘనపరచబడాలి అంటే ఖచ్చితంగా శత్రువుని మెలకువతో ఎదుర్కొని శత్రువుని ఓడించినప్పుడు అనేకలలో ఘనత పొందుతూ ఉంటారు. ఈరోజు మనందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప విషయం, ప్రపంచమంతా క్రీడాకారులలో ఈరోజు క్రికెట్ అనేటువంటిది ఒక చక్కగా ఆడుతూ ఉన్నారు. మన ఆటగాళ్ళని భారతదేశమైనా ఇతర దేశాలైనా ఆ కెప్టెన్కి ఎప్పుడు ఘనత వస్తుంది అంటే విజయం సాధించినప్పుడు, ఆ వరల్డ్ కప్ను తీసుకొచ్చినప్పుడు ప్రజల చేత ప్రభుత్వాల చేత ఘనపరచబడతారు విజయమును సాధించినప్పుడు. అయితే ఈ ఉదయకాలము దేవుని మాట మనము ఒక మనిషి ఘనత నొందాలంటే ఆ వ్యక్తి కంట వినయ మనస్సు ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఏ విషయములో వినయము అంటే దేవుని విషయములో, భక్తి విషయములో, దేవుణ్ణి అనుసరించే విషయములో, దేవుని కూర్చున్నటువంటి జ్ఞానములో ఒక మానవుడు వినయ మనస్సుకుడైతే ఘనత నొందుతాడు అని బైబిల్ చెప్తూ ఉంది. పరిశుద్ధ లేఖనములో ఒక చిన్న మాట మనము జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో దేవుని వాక్యములో ఈ రీతిగా రాయబడి ఉంది. యాకోబు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనములో రాయబడిన మాట ఏంటంటే, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును అని రాయబడింది. ఇది మొదటి మాట. అంటే ప్రభువు దృష్టికి అంటే లోకం దృష్టికి కాదు, మనుషుల దృష్టికి కాదు, మనం ఎవరి దృష్టిలో మనం ఉండాలి అంటే దేవుని దృష్టిలో ఎలా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని బైబిల్లో రాయబడింది. అంటే మనము దేవుని దృష్టికి మనము తగ్గింపు జీవితం కలిగి, ఎప్పుడైతే ఒక మానవుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, ప్రభువుకి నేను కనబడుతున్నానని దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఈ లోకములో చేయకూడని వాటిని చేయకుండా చేయవలసిన వాటిని చేస్తూ ప్రభువు చేత, ఆయన దృష్టి చేత మనము తగ్గింపు కలిగిన వారుగా ఏ మానవుడు గుర్తించబడతారో ఆ మానవునికి దేవుని వాక్యంలో ప్రభువే మాట్లాడుతూ అంటున్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో ఆయన మహాగణుడు అని రాయబడింది బైబిల్లో. దేవుడు మహాగణుడు, మహోన్నత స్థలములో ఉన్నవాడైనప్పటికీ ఆ వచనం ప్రారంభంలో మాట్లాడి ఆ 15వ వచనంలోని మధ్యలో చివరి భాగంలో రాయబడిందంటే, వినయము గల వారి యొద్ద నేను నివసించుచున్నాను అంటున్నాడు దేవుడు. అంటే ప్రభువు దృష్టికి తమను తాము తగ్గించుకొని ఎప్పుడైతే మానవుడి లోకములో కనబడతాడో
అలాంటి వినయము గల వారి యొద్ద దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. అంటే దేవుడు వారిలో ఉంటాడు, వారితో ఉంటాడు. ఇప్పుడు దేవుడే అంటే మహాగణుడైన దేవుడు భూలోకములో ఎవరికి లేనటువంటి ఘనత, ఆధిక్యత, గొప్పతనం దేవునికి మాత్రమే ఉంది కనుక ఆయన గనుడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, మహిమగల రాజు. ఆయనకి మనము భూలోకములో ఎన్ని బిరుదులు పెట్టినా ఇవి తక్కువే. అంత గొప్ప దేవుడు, ఆ దేవాతి దేవుడు, ఆయన మహాగణుడైనటువంటి దేవుని విషయములో ఎవరైతే ఈ లోకములు తమను తాము ప్రభువు దృష్టికి తగ్గించుకుంటారో, ఆయన దృష్టికి తగ్గించుకున్న వారి దగ్గర వారిని ఏమంటున్నాడంటే వాక్యములో వినయము గలవారు. అంటే లోకము, పాపము, శరీర కోరికలు, భూ సంబంధమైన వాటన్నిటిని విసర్జించి దేవుని కొరకు సమర్పణ కలిగి ఎవరైతే ఈ లోకములో వినయము గలవారు ఉంటారో, వినయము గల వారి యొద్ద ఆయన నివసించుచున్నాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రెండు కార్యక్రమాలు, ఈ రెండు విషయాలను ఎవరైతే మెలకుగా ఉంటారో, ఆ మెలకుగా ఉన్నటువంటి వారి విషయములో ప్రభు అంటున్నాడు, వినయం మనసు గలవాడు ఘనత నందును. అంటే ఇప్పుడు ఈ వినయం అనేటువంటి మనసు స్త్రీలలో ఉన్నా, పురుషుల్లో ఉన్నా, యవనస్తుల్లో ఉన్నా, ఎవరిలో ఉన్నా ఆ వినయ మనసుకుడు ఘనత నందును. ఏంటి ఆ వినయ మనసు అంటే? దేవుని బిడ్డలారా, ప్రభువు దృష్టిలో జీవించడం, ప్రభువు చెప్పినట్లుగా జీవించడం, ప్రభువు కొరకు ఆయుక్తపడి బ్రతకటం వినయ మనసు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మరి వినయ మనసు గలవాడిని దేవుడు కనపరుస్తున్నాడు కదా. పరిశుద్ధ లేఖనములో ఎస్తేరు గ్రంథములో మనము 6వ అధ్యాయములో 6వ వచనము నుండి 10వ వచనం వరకు మనము చదవగలిగితే ఇక్కడ ఒక సారాంశం మనకు కనబడుతుంది. ఆనాడు దేవుని బిడ్డలారా, మరి శోషాను కోటలో మరి ఆ రోజున అగేశ్వరోస్ అనేటువంటి రాజు పరిపాలించినటువంటి కాలములో ఆ యొక్క శోషాను కోట దగ్గర దేవుని బిడ్డలారా, రాజుగారు ఒక రాత్రి ఆయనకి నిద్ర పట్టనప్పుడు రాజుల గ్రంథాన్ని తీసుకొచ్చి చదివించినప్పుడు రాజుగారికి ఒక ఆశ్చర్యమైన సంఘటన ఆయన చదివినటువంటి గ్రంథంలో కనబడింది. వెంటనే తన ప్రక్కన ఉన్నటువంటి పనివారిని అడిగాడు. అక్కడ ఉన్న రాజు సేవకులను, రాజుగారి దగ్గర సేవ చేసి ఆ సేనలో ఉన్న వారిని అడిగినప్పుడు వారు చెప్తున్నారు, అతనికి ఏ విధమైన ఘనత కానీ, అతనికి ఏ విధమైన బహుమానం కానీ దొరకలేదయ్య అన్నప్పుడు రాజుగారు చాలా సిగ్గుపడిపోయాడు. ఏమిటి అనంటే, రాజుగారి యొక్క ప్రాణమును కాపాడి, రాజుగారికి ఉపకారం చేసి, రాజుగారికి మేలు చేసినటువంటి ఒక వ్యక్తి రాజుగారి యొక్క కోటలో గుమ్మము దగ్గర ఉన్నాడు. ఆ వ్యక్తికి రాజుగారు ఏ బహుమానం ఇవ్వలేదని సిగ్గుపడిపోయాడు. అయితే ఇప్పుడు ఇతన్ని ఎలా గనపరచాలి అని ఆయన ఆ అర్ధరాత్రి వేళ, రాత్రి వేళ ఆలోచిస్తుండగా ఆ కోటలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హామాను గారు రాజుగారి యొక్క గుమ్మములో నిలబడి ఉన్నాడు ఆ రాత్రి వేళ. అప్పుడు రాజుగారు వెంటనే ఎవరున్నారో చూడమంటే హామాను కనబడ్డారు. హామాను తీసుకువెళ్ళారు. హామాను గారు ముందు నుంచోగానే రాజుగారు అడుగుతున్నాడు, రాజు గణపరచవలసిన వ్యక్తి, ఏ విధంగా ఆ వ్యక్తిని గణపరచాలి, ఏ విధంగా ఆ వ్యక్తికి ఘనత రావాలి అని ప్రధానమంత్రి అయిన హామాను అడిగినప్పుడు తన మనసులో అనుకుంటున్నాడంట, ఏమని? రాజు గణపరిచేవారు నేను తప్ప మరొకరు ఉంటారా అని అనుకొని, రాజా, రాజు గణపరచవలసిన వ్యక్తులు ఉండాలంటే ఆ రాజుగారు ధరించుకునే రాజవస్త్రం ధరించుకోవాలి. అంత మాత్రమే కాదు, రాజుగారు ఏ గుర్రమైతే ఎక్కుతాడో ఆ రథం మీద ఎక్కి అతని యొక్క అధిపతులు అతను ముందుండి రాజుగారు గణపరిచిన వ్యక్తిని, ఆ వ్యక్తిని ఏం చేయాలంటే వారు అధిపతులందరూ కూడా చక్కగా వారు స్వరంతో మాట్లాడుతూ ఉండగా ప్రజలందరూ చూడాలి రాజా అని రాజుగారికి బదులిచ్చాడు. సరే, ఇంతకీ ఎవరికి చెయ్యాలి అది అంటే, అప్పటికే రాజుగారి యొక్క కోటలోకి వెళ్ళి
మొర్దెకై అనేటువంటి వ్యక్తి యొక్క ప్రాణమును ఉరి తీయాలని అనుమతి తీసుకోవడానికి వెళ్ళాడు హామాను గారు. కానీ ఇప్పుడు రాజు చెప్తున్నాడు, నీవేమైతే చెప్పావో, ఎలా సన్మానించమన్నావో, గణపరచాలన్నావో, అలాగ మొర్దెకై అనబడినటువంటి ద్వారపాలకుడిగా ఆ ద్వారాల దగ్గర ఉన్న వ్యక్తిని తీసుకొని వెళ్ళి అలాగ నువ్వు తక్షణమే చేయి, అందులో ఏది తగ్గినా భయంకరంగా ఆజ్ఞనిస్తున్నాడు, జాగ్రత్త అని ఆజ్ఞతో చెప్పి రాజుగారు పంపించాడు. ఇక్కడ మనము నేర్చుకునే సారాంశం ఏంటంటే, దేని బిడ్డరా, వినయ మనస్సు కలిగినటువంటి ఆ వినయము కలిగిన మనస్సు అంటే దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయనటువంటి మొర్దెకై, దేవునికి మాత్రమే సాగిలపడి భక్తి చేసేటువంటి ఈ వ్యక్తి రాజుగారు ప్రాణం కాపాడడానికి ఒకరోజు ఆయనకు అవకాశం వచ్చినప్పుడు రాజు ప్రాణాన్ని కాపాడాడు. ఇప్పుడు చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి అంటే తగ్గింపు కలిగి ప్రభు కొరకు బ్రతికినటువంటి ఆ వ్యక్తి, ఆ వినయ మనస్సు కలిగిన వారి దగ్గర దేవుడు నివసించినప్పుడు దేవుడు అతను ఎలా గణపరిచాడో చూడండి, గనుడిగా. ఆ తర్వాత అంత మాత్రమే కాదు, తాను రాజు అయినట్లుగా అతన్నే ప్రధానమంత్రిగా దేవుడు చేయటానికి కృప చూపించాడు. ఈ మాటను మనం వింటున్న మనము నమ్ముదాం. మన జీవితాల్లో దేవుని దృష్టిలో తగ్గించుకుంటే, వినయ మనసు కలిగి మనం ఉంటే దేవుడు మనలో నివసిస్తాడు. అప్పుడు దేవుడే మనం కనపరుస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక.